మీకు ఒక ప్రశ్న. రోజు ఉదయం లేచిన వెంటనే మీరు చేసే మొదటి పని ఏంటి? చేతిలో ఫోన్ తీసుకొని వాట్సాప్ మెసేజెస్ చూడటమా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడమా, లేదా టీ తాగుతూ టీవీ చూడటమా? ఇప్పుడు మీకు తెలుసా, ప్రపంచంలో 90% మిడిల్ క్లాస్ పీపుల్ రోజు ఉదయం ఇలానే మొదలు పెడతారు. కానీ అగ్రశ్రేణి సంపన్నులు, రిచ్ పీపుల్ మాత్రం పూర్తిగా భిన్నంగా తమ రోజును మొదలు పెడతారు. ఈ మధ్యనే వారెన్ బఫెట్ గారు ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆయన్ని ఒక యూనివర్సిటీ స్టూడెంట్ ఒక ప్రశ్న అడిగారు. సార్, మీరు ఇంత రిచ్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు చేసే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లేనా అని. దానికి బఫెట్ గారు చాలా సింపుల్ ఆన్సర్ చెప్పారు. నేను డబ్బు సంపాదించడానికి చేసే పనుల కంటే నేను రోజు ఉదయం లేచిన తర్వాత చేసే పనుల వల్లనే రిచ్ అయ్యాను అని. ఆశ్చర్యంగా ఉందా? ఈరోజు ఈ వీడియోలో రిచ్ పీపుల్ డైలీ ఫాలో అయ్యే 5 మనీ రూల్స్ గురించి తెలుసుకుందాం. మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రూల్స్ని ఇగ్నోర్ చేస్తారు, కానీ మీరు మాత్రం ఇవాల్టి నుంచే ఫాలో అయితే రేపు మీ ఫైనాన్షియల్ లైఫ్ ఎలా మారుతుందో మీరే ఆశ్చర్యపోతారు. ఈ రూల్స్ తెలియాలంటే ఫస్ట్ మన ఫ్రెండ్ రవి స్టోరీ తెలియాలి. వినండి. అమ్మో, బస్ మిస్ అయిపోయింది. రవి చెమటోడుతూ బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్నాడు. చేతిలో టిఫిన్ బాక్స్, చొక్కా సరిగా వేసుకోలేదు, కళ్ళు నిద్రమత్తులో ఉన్నాయి. వాచ్ చూసుకున్నాడు. టైం 8:15. లేట్ అయిపోయింది. బాస్ మళ్ళీ నరకం చూపిస్తాడు. ఇదే రవి జీవితం. ప్రతిరోజు ఇదే కదా. అలారం 6కి పెట్టుకుంటాడు. 5 more minutes అంటూ 7 దాటేస్తాడు. ఫోన్ తీసుకొని రీల్స్ చూస్తూ కూర్చుంటాడు. తలుపు కొట్టి అమ్మ పిలిచేదాకా లేవాడు. ఆఫీస్కి పరుగు, బాస్ దగ్గర తిట్లు, సాయంత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్. ఇదే రొటీన్. రవికి 28 ఏళ్ళు. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. జీతం 45,000. నెల చివరికి చేతిలో ఏమీ ఉండదు. అప్పులు పెరుగుతున్నాయి, కలలు చచ్చిపోతున్నాయి. కానీ రవికి తెలియదు, ఇవాళ అతని జీవితంలోకి ఒక మలుపు రానుందని. పరిగెత్తుకుంటూ ఆఫీస్కి చేరుకున్నాడు రవి. టైం 9:15. లేట్ అయింది. బాస్ కోపంగా ఉన్నాడు. రవి, మీటింగ్ రూమ్కి వెళ్ళు, క్లయింట్ వెయిట్ చేస్తున్నాడు. రోజు ఎందుకు ఇంత లేటుగా వస్తావు? తల వంచుకొని మీటింగ్ రూమ్లోకి అడుగుపెట్టాడు రవి. అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. తెల్లటి షర్టు, ప్రశాంతమైన కళ్ళు, చేతిలో పుస్తకం, పక్కన టీ కప్పు. అతను రవి వైపు చూసి నవ్వాడు. కూర్చో బాబు, నీకు టీ కావాలా? రవికి ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్ద క్లయింట్ ఇంత సింపుల్గా ఉన్నాడు. పెద్ద ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. బిజినెస్ గురించి, స్ట్రాటజీస్ గురించి. రవి వింటూ ఉన్నాడు, కానీ అతని కళ్ళు మాత్రం నిద్రతో మూతలు పడుతున్నాయి. అకస్మాత్తుగా ఆ పెద్ద ఆయన ఆగి, బాబు, నీకు నిద్రమత్తుగా ఉందా అని అడిగాడు. రవి ఇబ్బంది పడ్డాడు. సారీ సార్, రాత్రి నిద్ర సరిగా పట్టలేదు. పెద్ద ఆయన నవ్వాడు. నీకు ఒక కథ చెప్పాలని ఉంది. చెప్పండి సార్ అన్నాడు రవి. 30 ఏళ్ల క్రితం నేను నీలాగే ఉండేవాడిని. అదే పరుగు, అదే అలసట, అదే బ్రతుకు. ఒకరోజు ఉదయం 5 గంటలకు నేను రైల్వే స్టేషన్ దగ్గర నిలబడి ఉన్నా. బెంగళూరు వెళ్ళాలి. ఎదురుగా ఒక వృద్ధ భిక్షకుడు కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. భిక్షమెత్తుకునేవాడు రాసుకోవడమా? దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటి బాబు రాసుకుంటున్నారు మీరు అని. ఆయన చెప్పింది నా జీవితాన్నే మార్చేసింది. బాబు, నేను భిక్షగాడినే, కానీ బుద్ధిహీనుని కాదు. ఏ టైంలో ఏ ఏరియాలో ఎక్కువ డబ్బు వస్తుందో, ఏ రోజు ఎక్కువ మంది వస్తారో ఇవన్నీ రాసుకుంటాను. నా ఆదాయం 2 ఏళ్లలో రెట్టింపు అయింది. రవి ఆశ్చర్యపోయాడు. భిక్షకుడు కూడా ప్లాన్ చేసుకుంటాడా? అవును, నిజమే. భిక్షమెత్తుకునే వాళ్ళు ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచిస్తారు. మనం మాత్రం డబ్బు గురించి ఆలోచించడానికి పెద్దగా ఇష్టపడం. పెద్ద ఆయన కొనసాగించాడు. ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. ఏం లేనివాడు 5 గంటలకు లేచి ప్లాన్ చేసుకోగలిగితే నేనెందుకు చేయలేను? మరుసటి రోజు నుంచే నా జీవితం మారిపోయింది. 4:30కి లేవడం మొదలుపెట్టా, చదవడం మొదలుపెట్టా, నేర్చుకోవడం మొదలుపెట్టా. 2 ఏళ్లలో ప్రమోషన్, 5 ఏళ్లలో సొంత బిజినెస్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నీతో మాట్లాడుతున్నా. రవి నోరెళ్ళబెట్టాడు. పెద్ద ఆయన రవి వైపు చూసి, నీకు అవకాశం ఇవ్వాలనుంది. 30 రోజులు నా రూల్స్ ఫాలో అయి చూడు. నీ జీవితం మారకపోతే నేను నీకు ₹1,00,000 ఇస్తాను. రవికి నమ్మకం కలగలేదు. 1,00,000 కేవలం కొన్ని రూల్స్ ఫాలో అయితేనా? అవును, కానీ ఒక షరతు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నాకు మెసేజ్ పంపాలి. 2 మాటలు మాత్రమే. నేను నిద్రలేచాను. ఒక్కరోజు మిస్ అయినా డీల్ క్యాన్సిల్. రవి కాసేపు ఆలోచించి,
డీల్ సార్ అన్నాడు. అతనికి తెలియదు ఆ డీల్ అతని జీవితాన్ని ఎలా మార్చబోతుందో. ఇక్కడ రూల్ నెంబర్ 1, అది ది గోల్డెన్ అవర్ రూల్. చాలా సింపుల్గా చెప్పాలంటే రోజులో మొదటి 60 నుంచి 90 నిమిషాలు మీరు ఎలా గడుపుతారు అనేది మీ మిగతా రోజు మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. మిడిల్ క్లాస్ పీపుల్ ఉదయం 5 గంటలకు లేవరు. లేచినా మళ్ళీ ఇంకొక 5 నిమిషాలని స్నూజ్ కొట్టి 7 దాటేస్తారు. కానీ రిచ్ పీపుల్ని చూడండి. టిమ్ కుక్, యాపిల్ CEO, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేస్తారు. రిచర్డ్ బ్రాన్సన్, వర్జిన్ గ్రూప్ ఫౌండర్, ఆయన ఎవ్రీడే 5 o'clock లేస్తారు. వారెన్ బఫెట్ ఖచ్చితంగా ఒకే టైంకు ఎవ్రీడే లేస్తారు. ఇది కేవలం స్లీప్ షెడ్యూల్ కాదు, ఇది మైండ్ సెట్. సైంటిఫిక్గా చూస్తే ఉదయం 5 నుంచి 7 మధ్య మన బ్రెయిన్ యాక్టివిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పీక్ టైం అంటారు. ఈ టైంలో మనం చదివింది, ప్లాన్ చేసింది, నేర్చుకున్నది చాలా తొందరగా బ్రెయిన్లో ఇంప్రింట్ అవుతుంది. మిడిల్ క్లాస్ ఈ టైంలో నిద్రపోతారు. రిచ్ పీపుల్ ఈ టైంలో చదువుతారు, ప్లాన్ చేసుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు. మీరు రేపు ఉదయం 5 గంటలకు లేచి కేవలం 1 గంట పుస్తకం చదివితే సంవత్సరానికి 365 గంటలు అదనంగా చదివినట్టు. ఇది ఒక్క ఏడాదిలో మిమ్మల్ని మీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ని చేస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, మ్యాథమెటిక్స్. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు నిద్రపోతుంటే, ఇంట్లో నిశ్శబ్దం ఉంటే, ఆ సమయంలో మీరు మీకోసం, మీ కెరీర్ కోసం కొంత సమయం కేటాయించుకోవడం, ఇది మీ ఫ్యూచర్కి మీరు ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్. అలారం శబ్దానికి రవి గుండె ఒక్కసారి కొట్టుకుంది. చీకట్లోనే చేయి ఆడించి ఫోన్ ఆపేశాడు. ఇంకొక 5 నిమిషాలు అనుకున్నాడు. కానీ ఆ భిక్షకుడి మాటలు గుర్తొచ్చాయి. ఆ పెద్దాయన ముఖం గుర్తొచ్చింది. ₹1,00,000 డీల్ గుర్తొచ్చింది. కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. గది అంతా చీకటి. అమ్మ ఇంకా నిద్రపోతుంది. బయట కుక్కలు మరుగుతున్నాయి. పక్కింట్లో కోడి కూస్తుంది. నేను మేల్కొన్నాను అని పెద్దాయనకు మెసేజ్ పంపాడు. వెంటనే రిప్లై వచ్చింది, గుడ్. ఇప్పుడు కేవలం 10 నిమిషాలు కళ్ళు మూసుకొని నీ శ్వాస మీద ఫోకస్ చేయి. ఫోను దూరంగా పెట్టి. రవికి చాలా వింతగా అనిపించింది. ఇలా కూర్చోవడం, ఏం చెయ్యాలి? ప్రయత్నించాడు. కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. మనసు ఎక్కడెక్కడికో పరిగెత్తింది. ఆఫీస్ టెన్షన్, బాస్ ఫేస్, అప్పులు, ఫ్రెండ్స్, ఎన్నో ఆలోచనలు. కానీ 10 నిమిషాల తర్వాత ఒక విచిత్రమైన ప్రశాంతత, ఇంతకు ముందెప్పుడు అనుభవించని శాంతి. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. రవి టైంకి వచ్చాడు. అతని ముఖంలో ఒక తేజస్సు. రెండో రోజు మళ్ళీ 4:45కే లేచాడు. ఈసారి కొంచెం ఈజీ అనిపించింది. ఈరోజు 20 నిమిషాలు ధ్యానం చేశాడు. డే 3 అమ్మకు ఆశ్చర్యం వేసింది. రవి, నువ్వు ఇంత తొందరగా లేస్తున్నావేంటి? రవి చిరునవ్వు నవ్వాడు. డే 5 ఈరోజు ధ్యానం తర్వాత ఒక పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టాడు. పేరు రిచ్ డాడ్ పూర్ డాడ్. అతని రూమ్మేట్ ఆ పుస్తకం చాలా రోజుల క్రితం ఇచ్చాడు, కానీ ఎప్పుడు చదవలేదు. డే 7 మొదటి వారం పూర్తయింది. రవికి ఇప్పుడు 5 గంటలకు లేవడం అలవాటైంది. అతను తన నోట్స్లో రాసుకున్నాడు, 7 రోజులు నేను నిజంగా మేల్కొన్నాను. ఇంతకాలం నేను నిద్రలో ఉన్నాను. జీవితం అంటే ఇంత ప్రశాంతంగా కూడా ఉంటుందా అని తెలిసింది. రెండో వారం మొదలైంది. ఈ వారం పెద్దాయన కొత్త రూల్ ఇచ్చాడు, 80-20 రూల్. రవి, నువ్వు సంపాదించే ప్రతి ₹100లో ₹80 ఎక్కడ ఖర్చు అవుతున్నాయి ఒకసారి రాసి చూడు. రవి తన ఖర్చులు రాయడం మొదలుపెట్టాడు. చూస్తే షాక్ అయ్యాడు. రోజు బయట కాఫీ ₹30, నెలకి 900. జిమ్కి వెళ్ళను, కానీ జిమ్ మెంబర్షిప్ 1500. స్విగ్గీ, జొమాటో 3000 దాకా. అనవసరమైన షాపింగ్ 2000. ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ₹1000. మొత్తం కలిపితే నెలకు ₹15,000. ఇవన్నీ అనవసర ఖర్చులు. అతను పెద్దాయనకి మెసేజ్ చేశాడు, నేను నమ్మలేకపోతున్నాను సార్, నా జీతంలో 30% పైగా వేస్ట్ చేస్తున్నాను. పెద్దాయన రిప్లై ఇచ్చాడు, ఇప్పుడు 80-20 రూల్ అప్లై చేయి. 80% ఖర్చులు తగ్గించు. ఆ డబ్బును 20% విలువైన వాటిపై పెట్టు. నీ స్కిల్ డెవలప్మెంట్, నాలెడ్జ్ అండ్ నీ హెల్త్ కోసం. డే 10 రవి తన ఖర్చులు కట్ చేయడం మొదలుపెట్టాడు. బయట కాఫీ మానేశాడు. ఇంట్లోనే టీ తాగడం మొదలుపెట్టాడు. స్విగ్గీ మానేసి అమ్మ చేతి వంట తినడం మొదలుపెట్టాడు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేశాడు. ఆదా చేసిన డబ్బుతో ఆన్లైన్లో కోర్స్ కొన్నాడు. డిజిటల్ మార్కెటింగ్, కొత్త స్కిల్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు.
డే 14 రెండో వారం పూర్తయింది. రవి తన నోట్స్లో రాసుకున్నాడు, నేను ఇంతకాలం నీళ్ళలా డబ్బును ఖర్చు చేశాను. ఇప్పుడు నేర్చుకుంటున్నాను, డబ్బు ఒక సాధనం, దాన్ని నైపుణ్యంగా మార్చుకోవాలి. స్కిల్స్ మళ్ళీ డబ్బుగా మారతాయి. ఇక్కడ రిచ్ పీపుల్ ఫాలో అయ్యే రూల్ నెంబర్ 2 ఏంటంటే ది 80-20 మనీ రూల్. దీన్నే పరేటో ప్రిన్సిపల్ అంటారు. ఇటలీలో ఒక ఎకనామిస్ట్ విల్ఫ్రెడ్ పరేటో 1906లో ఒక థియరీ ఇచ్చారు. 80% ఎఫెక్ట్స్ 20% కాజెస్ వల్ల వస్తాయి అని. మిడిల్ క్లాస్ వాళ్ళు తమ డబ్బుని 100% ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేస్తారు. చిన్న చిన్న ఖర్చులు, చాయ్, కాఫీ, బిర్యానీ, స్విగ్గీ ఇవన్నీ కలిపి చూస్తే 80% ఖర్చు అయిపోతుంది. కానీ వాటి వల్ల లైఫ్లో 20% కూడా ఇంప్రూవ్మెంట్ ఉండదు. రిచ్ పీపుల్ తమ ఇన్కంలో 20% ఖర్చు చేస్తారు. అది కూడా అసెట్స్ పైన, స్కిల్స్ పైన, ఎక్స్పీరియన్సెస్ పైన. మిగిలిన 80%ని సేవ్ చేస్తారు లేదా ఇన్వెస్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇది విని నవ్వుతారు. 80% సేవ్ చేయడమా, అసాధ్యం అనుకుంటారు. కానీ ఇదే సీక్రెట్. ఒక ఉదాహరణకి, మీరు నెలకు 50,000 సంపాదిస్తున్నారనుకోండి. మీరు రోజు బయట కాఫీ తాగడం మానేస్తే నెలకు 1,500 ఆదా అవుతుంది. నెలకు ఒకసారి బిర్యానీ తినడం కంట్రోల్ చేస్తే 1,000 రూపాయలు ఆదా. ఓటీటీ సబ్స్క్రిప్షన్ కట్ చేస్తే 1,000 రూపాయలు ఆదా. ఇలా చిన్న చిన్నగా 5,000 ఆదా చేయొచ్చు. కానీ రిచ్ పీపుల్ ఈ 5,000 ఆదా చేయడం కంటే వాళ్ళు ఆ 5,000ను ఎలా 50,000గా మార్చుకోవాలని ఆలోచిస్తారు. వాళ్ళు ఫోకస్ చేసేది ఇన్కమ్ పెంచుకోవడం పైన, ఖర్చులు తగ్గించుకోవడం పైన మాత్రమే కాదు. 3వ వారం మొదలైంది. ఇక్కడ మరో కొత్త రూల్ ఇచ్చారు పెద్దాయన. రవి, ఇప్పుడు నీ టైంని పరిశీలించు. రోజంతా నువ్వు ఎన్ని గంటలు అవుట్పుట్కి వాడుతున్నావు, ఎన్ని గంటలు ఇన్పుట్కి? రవి ఆలోచించాడు. రోజంతా ఫోన్ స్క్రోల్ 3 గంటలు, టీవీ 2 గంటలు, ఫ్రెండ్స్తో వాట్సాప్ చిట్ చాట్ 2 గంటలు, మొత్తం 7 గంటలు. వీటి వల్ల తనకు ఏం లాభం లేదు. కానీ చదవడం, నేర్చుకోవడం, స్కిల్స్ పెంచుకోవడం ఇవి ఇన్పుట్. ఇవి రోజుకి కేవలం 30 నిమిషాలు మాత్రమే. రవి నిర్ణయం తీసుకున్నాడు. ఫోన్లో సోషల్ మీడియా యాప్స్ అన్ని డిలీట్ చేశాడు. టీవీ చూడడం మానేశాడు. ప్రతిరోజు 2 గంటలు చదవడం, నేర్చుకోవడం మీద టైం కేటాయించాడు. డే 18 ఆఫీస్లో ఒక పెద్ద మీటింగ్. రవి తను నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్తో ఓ ప్రజెంటేషన్ ఇచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. బాస్ కూడా మెచ్చుకున్నాడు. డే 20 రవి తన నోట్స్లో రాసుకున్నాడు. ఇన్పుట్ ఎప్పుడూ వేస్ట్ కాదు. నేను చదివింది, నేర్చుకున్నది అది నా లోపలే నిల్వ ఉంటుంది. ఒకరోజు అది పెద్ద అవుట్పుట్గా బయటకు వస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది రిచ్ పీపుల్ ఎందుకు చదువుతారో. ఇక్కడ రూల్ నెంబర్ 3 ఏంటంటే ది ఇన్పుట్ వర్సెస్ అవుట్పుట్ రూల్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మిడిల్ క్లాస్ వాళ్ళు రోజంతా అవుట్పుట్ మీద ఫోకస్ చేస్తారు. రిచ్ పీపుల్ రోజంతా ఇన్పుట్ మీద ఫోకస్ చేస్తారు. అవుట్పుట్ అంటే ఏమిటి? నెట్ఫ్లిక్స్ చూడడం, రీల్స్ స్క్రోల్ చేయడం, వాట్సాప్లో గాసిప్ చేయడం, టీవీ సీరియల్స్ చూడడం. ఇవన్నీ మన టైంని తింటాయి, కానీ మనకు ఏమీ ఇవ్వవు. ఇవి డ్రైన్ పైప్ లాంటివి. బయటికి పోయేదే తప్ప లోపలికి వచ్చేది ఏమీ ఉండదు. కానీ ఇన్పుట్ అంటే ఏంటి? పుస్తకాలు చదవడం, న్యూస్ చదవడం, నేర్చుకోవడం, ఆడియో బుక్స్ వినడం, ఎవరైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడడం. ఇవి మనలో ఏదో ఒకటి నింపుతాయి. ఈ ఇన్పుట్ ఒకరోజు పెద్ద అవుట్పుట్గా మారి మనకు డబ్బును తెచ్చిపెడుతుంది. నాకు ఒక స్టడీ గుర్తొస్తుంది. 2023లో ఒక సర్వే ప్రకారం రిచ్ పీపుల్ 85% మంది రోజుకు కనీసం 30 నిమిషాల పాటు పుస్తకాలు చదువుతారు. మిడిల్ క్లాస్ ఈ నెంబర్ కేవలం 15% మాత్రమే. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సంపన్నులు ఎక్కువగా చదివేది బయోగ్రఫీస్, హిస్టరీ, సైకాలజీ, సెల్ఫ్ డెవలప్మెంట్ పుస్తకాలు. మిడిల్ క్లాస్ ఎక్కువగా చదివేది నవలలు లేదా సోషల్ మీడియా పోస్టులు. మీరు రోజు కేవలం 20 పేజీలు చదివినా సంవత్సరానికి 7,300 పేజీలు, అంటే దాదాపు 30 నుంచి 40 పుస్తకాలు. ఒక్కసారి ఆలోచించండి. ఏడాదిలో 40 పుస్తకాల నాలెడ్జ్ మీకు ఉంటే మీరు మీ ఫీల్డ్లో ఎంత ఎదగచ్చు, మీ శాలరీ ఎంత పెరగచ్చు, మీ బిజినెస్ ఎంత గ్రో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇన్పుట్ ఎప్పుడూ వేస్ట్ కాదు. 4వ వారం మొదలైంది. ఇది రవికి అత్యంత కఠినమైన వారం. రవి, ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళని పరిశీలించు. ఎవరు నిన్ను పైకి లాగుతున్నారు, ఎవరు కిందకి లాగుతున్నారు? రవి తన సర్కిల్ని పరిశీలించాడు. అతని స్నేహితులు, వాళ్ళందరూ అదే మాటలు. రారా, ఇంత కష్టపడ్డం ఎందుకు, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, చాలేరా, ఎలా ఓలా బతకొచ్చు, ఎంత చదివి ఏం లాభం. అతని కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఇప్పటికీ అదే గాసిప్స్, అదే మాటలు. ఓ రోజు రవి తన స్నేహితులతో కలిసి టీ తాగుతున్నాడు.
తను 5 గంటలకు లేవడం, చదవడం, నేర్చుకోవడం గురించి చెప్పాడు. అందరూ నవ్వేశారు. ఏంట్రా పిచ్చి పట్టిందా, ఇంత తొందరగా లేచి ఏం చేస్తావు, ఇదేదో సన్యాసం మొదలుపెట్టినట్టున్నావు, రారా ఇలా కూర్చో, బీరు తాగుదాం. రవి గుండె బరువెక్కింది. ఈ వ్యక్తులు తన స్నేహితులు, కానీ వీళ్ళు తనని ఎదగనివ్వరు. ఆ రోజు రాత్రి అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు, ఆ స్నేహితులకి దూరంగా ఉండాలని. డే 24. రవి ఒక కొత్త ఫ్రెండ్ని కలిశాడు. అతని పేరు సీను కూడా 5 గంటలకే లేచేవాడు, పుస్తకాలు చదివేవాడు. ఇద్దరూ కలిసి వర్చువల్గా ప్రతి ఉదయం చదవడం, ఐడియాలు షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. డే 28. రవి తన నోట్బుక్లో రాసుకున్నాడు, కొన్నిసార్లు స్నేహితులకి దూరం కావాల్సి వస్తుంది, ఎందుకంటే నీ కలలు వాళ్ళకి అర్థం కావు. కింద ఉన్నవాళ్ళు నిన్ను కిందకి లాగుతారు. పైకి వెళ్ళాలంటే పైన ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలి. ఇది క్రాప్ బకెట్ థియరీ. ఇదే రూల్ నెంబర్ 4, ది సర్కిల్ రూల్. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, కానీ ఇది నిజం. మీరు ఎవరితో ఎక్కువ టైం గడుపుతారో మీరు అలాగే అవుతారు. ఇది సైకాలజీలో ప్రూవ్ అయిన విషయం. మిడిల్ క్లాస్ వాళ్ళు తమ సర్కిల్ని ఎప్పుడూ మార్చుకోరు. చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్, ఇదే సర్కిల్. వీళ్ళందరితో కలిసి టీ తాగడం, గాసిప్ చేయడం, ఇతరుల గురించి మాట్లాడుకోవడం, ఇదే లైఫ్. రిచ్ పీపుల్ చేసేదేంటి, వాళ్ళు తమ సర్కిల్ని కాన్షియస్గా డిజైన్ చేసుకుంటారు. వాళ్ళు తమకంటే తెలివైన వాళ్ళతో, తమకంటే సక్సెస్ అయిన వాళ్ళతో, తమకంటే ఎక్కువగా నేర్చుకున్న వాళ్ళతో టైం గడపడానికి ఇష్టపడతారు. దీన్ని సోషల్ సైకాలజీలో మిమిక్రీ ఎఫెక్ట్ అంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళ హ్యాబిట్స్, యాటిట్యూడ్స్, థింకింగ్ ప్యాటర్న్స్ మనలోకి అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. మీ చుట్టూ ఉన్న 5 మంది వ్యక్తుల ఆదాయాన్ని కలిపి యావరేజ్ చేస్తే అది మీ ఆదాయంతో సరిపోతుంది. ఇది ఒక థియరీ కూడా. మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరూ రారా ఇంత కష్టపడ్డం ఎందుకు, చాలే ఎలా ఓలా బతకచ్చు అనే టైపు వాళ్ళు ఉంటే మీరు ఎప్పటికీ ఎదగలేరు. ఇది నిజం. మీరు పైకి ఎదగాలని చూస్తే కింద ఉన్న వాళ్ళు మిమ్మల్ని కిందకు లాగుతారు. దీన్నే క్రాప్ బకెట్ థియరీ అంటారు. పీతల బుట్టలో ఒక పీత పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే మిగతా పీతలు దాన్ని కిందకు లాగేస్తాయి. మీరు మీ ఫ్యామిలీ కోసం, మీ భవిష్యత్తు కోసం ఎదగాలి అనుకుంటున్నారు, కానీ మీ సర్కిల్ మిమ్మల్ని కిందకు లాగుతుంది. అప్పుడు మీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి, మీ సర్కిల్ని మార్చుకోవాలి. ఇది చాలా కఠినంగా, క్రూరంగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. డ్రీమ్ కిల్లర్స్ని దూరం పెట్టాల్సిందే. ఇక ఆఖరి వారం, చివరి రూల్. రవి, ఇప్పుడు నీ ఫోమోని జోమోగా మార్చుకో. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ని జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్గా మార్చుకో. రవి గత 29 రోజుల్లో చాలా మారిపోయాడు. ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, టీవీ లేదు. అతను చాలా విషయాలు మిస్ అయ్యాడు, కానీ అతను తనను తాను కనుగొన్నాడు. అతని లక్ష్యాలు తెలుసుకున్నాడు, అతని సామర్థ్యాలు తెలుసుకున్నాడు. ఓ రోజు అతని పాత స్నేహితుడు విజయ్ ఫోన్ చేశాడు. రవి, నువ్వు ఎక్కడున్నావు, అందరం గోవా వెళ్తున్నాం, వస్తావా? పాత రవి వెంటనే వస్తా అనేవాడు, కానీ ఇప్పటి రవి ఆలోచించాడు. ఆ ట్రిప్కి ఖర్చు 15,000. ఆ డబ్బుతో తను ఇంకో కోర్స్ చేయొచ్చు. ఆ సమయంలో తను ఇంకో పుస్తకం చదవచ్చు. వద్దురా విజయ్, నేను రాలేను, యు గైస్ హ్యావ్ ఫన్ అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేశాక రవికి ఒక విచిత్రమైన ఆనందం కలిగింది. ఏదో మిస్ అవుతున్నాననే భయం లేదు, సరైన నిర్ణయం తీసుకున్నాననే సంతోషం, గర్వం కలిగింది. ఇదే జోమో. డే 30, చివరి రోజు. రవి పెద్దాయనకు మెసేజ్ పెట్టాడు. 30 రోజులు పూర్తయ్యాయి సార్, నా జీవితం పూర్తిగా మారిపోయింది, నేను కొత్త మనిషిని అయ్యాను. పెద్దాయన రిప్లై, నేను నీకు ₹1,00,000 ఇస్తానన్నాను, తీసుకోవడానికి రా. రూల్ నంబర్ 5, ఫోమో వర్సెస్ జోమో. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, జోమో అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫోమో చాలా ఎక్కువ. ఎవరైనా కొత్త ఐఫోన్ తెచ్చుకున్నారా, నాకు కావాలి. ఎవరైనా గోవా ట్రిప్ వెళ్ళారా, నేను కూడా వెళ్ళాలి. ఎవరైనా బంగారం కొన్నారా, నేను కూడా కొనాలి. ఇదే ఫోమో. రిచ్ పీపుల్కి జోమో ఉంటుంది, జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఏమిటి? తమకు అనవసరమైన వాటిని, తమ లైఫ్కి అవసరం లేని వాటిని మిస్ అవడంలో ఆనందం ఫీల్ అవుతారు. చూడండి, సోషల్ మీడియా అనేది ఒక హైలైట్ రీల్. అందులో అందరూ తమ బెస్ట్ మూమెంట్స్ను మాత్రమే పెడతారు. వాళ్ళ అప్పులు, వాళ్ళ టెన్షన్లు, వాళ్ళ రోజువారీ పోరాటం ఎవరూ పెట్టరు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ హైలైట్ రీల్లు చూసి తమ లైఫ్ని కంపేర్ చేసుకుంటారు. అదే వాళ్ళని మరింత దుఃఖంలోకి నెడుతుంది. రిచ్ పీపుల్ ఒక విషయం అర్థం చేసుకుంటారు.
డబ్బు సంపాదించడానికి మౌనం అవసరం, నిశ్శబ్దం అవసరం, ఏకాగ్రత అవసరం. సోషల్ మీడియా నాయిస్లో ఇవేమీ ఉండవు. అందుకే వాళ్ళు కాన్షియస్గా డిజిటల్ డీటాక్స్ చేస్తారు. ఫోన్ని దూరంగా పెట్టి నిశ్శబ్దంగా గడుపుతారు. ఒక్కసారి ఆలోచించండి, గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీతో మీరు మాట్లాడుకున్నారు? చాలా తక్కువ మంది మాత్రమే చేసి ఉంటారు. ఆ నిశ్శబ్దంలోనే గొప్ప గొప్ప ఐడియాలు పుడతాయి. ఆ నిశ్శబ్దంలోనే మీ లైఫ్కి ఒక డైరెక్షన్ తెలుస్తుంది. రవి మళ్ళీ పెద్దాయన ఆఫీస్కి వెళ్ళాడు. కానీ ఈసారి అతను వేరే మనిషి. ముఖంలో తేజస్సు, కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, నడకలో ధీమా. పెద్దాయన చూసి నవ్వాడు. నువ్వు మారిపోయావు రవి, నేను చూడగలుగుతున్నాను. రవి నవ్వాడు. అవును సార్, నేను మారిపోయాను. కానీ నేను ఇప్పటికీ పూర్తిగా మారలేదు. ఇది నా ప్రయాణం మొదలు మాత్రమే. పెద్దాయన ₹1,00,000 చెక్కు రాసి తీసుకో అని ఇచ్చాడు. రవి తల అడ్డంగా ఊపాడు. వద్దు సార్, నాకు డబ్బు వద్దు. మీరు నాకు ఇచ్చింది దానికన్నా విలువైనది ఏమీ లేదు. మీరు నాకు నా జీవితాన్ని తిరిగి ఇచ్చారు. పెద్దాయన కళ్ళల్లో గర్వం. రవి ఒక లెటర్ తీశాడు. ఇది చూడండి సార్, నాకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చింది. జీతం ₹1,00,000, డబల్ కంటే ఎక్కువ, నేను నేర్చుకున్న స్కిల్స్ వల్ల. పెద్దాయన లెటర్ చదివి రవి వైపు చూశాడు. ఇంకా చెప్పు, ఇంకేం మారింది? రవి కాసేపు ఆలోచించి మెల్లిగా చెప్పాడు. నేను ఇప్పుడు ప్రతిరోజు ఉదయం 4:30కు లేస్తాను సార్. 1 గంట ధ్యానం చేస్తాను, 1 గంట చదువుతాను, అరగంట వ్యాయామం. మా అమ్మ ఇప్పుడు చాలా గర్వపడుతుంది. నన్ను చూసి నేనే ఇప్పుడు గర్వపడుతున్నాను. నేను ఇంతకాలం ఏమి చేశానో తెలుసా? నేను నా టైంని చంపేశాను, ఇన్స్టాగ్రామ్కి, గాసిప్స్కి, సోమరితనానికి. కానీ ఇప్పుడు అతను ఆగి లోతైన ఊపిరి తీసుకున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. రిచ్ పీపుల్ రిచ్ అవడానికి కారణం వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉండడం కాదు, వాళ్ళ దగ్గర ఎక్కువ టైం ఉండడం. ఎందుకంటే వాళ్ళు తమ టైంని సరిగ్గా వాడతారు. మనందరికీ రోజుకు 24 గంటలే. కానీ రిచ్ పీపుల్ ఆ 24 గంటల్లో 5 గంటలు తమ కోసం, తమ ఎదుగుదల కోసం కేటాయిస్తారు. మిడిల్ క్లాస్ ఆ 5 గంటలు నిద్రపోతారు లేదా గాసిప్స్తో టైం వేస్ట్ చేస్తారు. పెద్దాయన ఆశ్చర్యపోయాడు. నువ్వు నేర్చుకున్నావు రవి, నిజంగా నేర్చుకున్నావు. 6 నెలల తర్వాత గడియారంలో టైము 4:30. రవి నిద్రలేచాడు. ఇప్పుడు అలారం అక్కర్లేదు. అతని శరీరానికి అలవాటైపోయింది. చేతిలో ఫోన్ తీసుకోలేదు. బదులుగా తన డైరీ తీశాడు. రోజు ప్లాన్ రాశాడు, గోల్స్ రాశాడు, గ్రాటిట్యూడ్ మెసేజెస్ రాశాడు. 1 గంట ధ్యానం, 1 గంట చదువు, అరగంట వ్యాయామం. 6:30కి అమ్మకు టీ ఇచ్చాడు. అమ్మ ముఖంలో ఆనందం. 8 గంటలకు ఆఫీస్కు బయలుదేరాడు. టైంకి చేరుకున్నాడు. బాస్ ఇప్పుడు అతన్ని ప్రశంసిస్తున్నాడు. జూనియర్స్ అతన్ని గౌరవిస్తున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక అతను తన కొత్త స్నేహితుడు శ్రీనితో మాట్లాడాడు. వాళ్ళు కలిసి ఒక చిన్న బిజినెస్ ఐడియా మీద పనిచేస్తున్నారు. రవి ఇప్పుడు ప్రతి నెల 30% జీతం ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అతని అప్పులన్నీ తీరిపోయాయి. అతని ఫ్రెండ్స్ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒకరోజు అతని పాత స్నేహితుడు విజయ్ అడిగాడు, రవి నీకేం జరిగింది? నువ్వు పూర్తిగా మారిపోయావు. నీ సీక్రెట్ ఏంటి? రవి నవ్వాడు. ఒక చిన్న కథ చెప్పాడు. ఒక భిక్షకుడి కథ, ఒక పెద్దాయన కథ, తన 30 రోజుల కథ. చివరిగా రవి చెప్పాడు, సీక్రెట్ ఏమీ లేదురా. నేను రోజు ఉదయం లేచిన వెంటనే చేసే పని మార్చుకున్నాను. ఫోన్ బదులు పుస్తకం, రీల్స్ బదులు ధ్యానం, సోమరితనానికి బదులు ప్లానింగ్. అంతే. మనందరికీ ఒకేలా 24 గంటలు. తేడా ఏంటంటే ఆ 24 గంటలని మనం ఎలా వాడుకుంటాము అనేదే. మిడిల్ క్లాస్ వాళ్ళు తమ టైంని ఇతరుల కోసం వాడతారు. రిచ్ పీపుల్ తమ టైంని తమ కోసం వాడతారు. విజయ్ ఆలోచనలో పడ్డాడు. నేను కూడా ప్రయత్నించొచ్చా? రవి నవ్వాడు. రేపు ఉదయం 5 గంటలకు నాకు మెసేజ్ పెట్టు. 2 మాటలు మాత్రమే. నేను మేల్కొన్నాను. రవి కథ ముగిసిందా? లేదు. అతని కథ మొదలు మాత్రమే. అతను ఇప్పుడు ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటున్నాడు, కొత్తగా ఎదుగుతున్నాడు. కానీ ప్రశ్న ఏంటంటే మీ కథ ఎప్పుడు మొదలవుతుంది? మీరు రేపు ఉదయం ఫోన్ తీసుకొని రీల్స్ చూస్తారా లేదా పుస్తకం తీసి చదువుతారా? ఆ ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ భిక్షకుడికి అర్థమైంది, ఆ పెద్దాయనకు అర్థమైంది, రవికి అర్థమైంది. ఇప్పుడు మీ వంతు. ఇప్పుడు రవి నేర్చుకున్న 5 రూల్స్ ఒక్కసారి మీకోసం చెప్తాను. ఫస్ట్ది గోల్డెన్ అవర్ రూల్. ఉదయం 5 నుంచి 7 మధ్య టైం మీకోసం కేటాయించుకోండి. ఈ సమయంలో ఫోన్కి దూరంగా ఉండండి. ధ్యానం, చదువు, ప్లానింగ్ చేయండి. రెండోది 80-20 మనీ రూల్. మీ ఇన్కంలో 20% స్కిల్స్కి, జ్ఞానం,
ఆరోగ్యం కోసం ఖర్చు చేయండి. 80%ని సేవ్ చేయండి లేదా ఇన్వెస్ట్ చేయండి. మూడోది ఇన్పుట్ వర్సెస్ అవుట్పుట్ రూల్. రోజు కనీసం 2 గంటలు ఇన్పుట్ కోసం కేటాయించండి. చదవండి, నేర్చుకోండి, స్కిల్స్ పెంచుకోండి. నాలుగోది సర్కిల్ రూల్. మిమ్మల్ని ఎదగనివ్వని వాళ్ళకి దూరంగా ఉండండి. మీకంటే తెలివైన సక్సెస్ అయిన వాళ్ళతో స్నేహం చేయండి. ఐదోది ఫోమో వర్సెస్ జోమో. అనవసరమైన వాటిని మిస్ అవడంలో ఆనందం కనుగొనండి. సోషల్ మీడియా నాయిస్ నుండి బయటపడండి. మీ మౌనంలో మీ బలాన్ని కనుగొనండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తారు? రేపు ఉదయం 5 గంటలకు లేచి మీ ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? నిర్ణయం మీదే, ఫ్యూచర్ మీదే. ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ డైరెక్షన్లో స్మాల్ స్టెప్స్ తీసుకుంటూ వెళ్తే 5 ఇయర్స్ తర్వాత వెనక్కి తిరిగి చూసి ఈరోజు నేను సరైన డెసిషన్ తీసుకున్నాను అని మీరే మీకు థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఈ జర్నీలో మీతో పాటు ట్రావెల్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి లేదా ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేయండి. టుగెదర్ మనం ఒక స్ట్రాంగ్, ఫైనాన్షియల్లీ అవేర్ తెలుగు కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. థ్యాంక్ యూ. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.